జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా తనకు తాను అగ్రరాజ్యం అనుకుని జబ్బలు చరుచుకుంటోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలను తన గుప్పట్లో ఉంచుకున్న దేశమే, కానీ ఇప్పుడు ఆ దేశానికి అంత సీన్ లేదు. మారుతున్న ప్రపంచ రాజకీయాల కారణంగా అమెరికా ఆధిపత్యం ఇప్పుడు క్రమంగా మసకబారుతోంది. ఇందులో భారత్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆధిపత్యం చెలాయించే ఏ దేశానికైనా భారత్ గట్టిగా సమాధానం చెబుతూనే ఉంది. చైనాను లెక్క చేయకుండా ఆ దేశపు దురాక్రమణ ధోరణిని ఎండగడుతూనే ఉంది. తాజాగా అమెరికాకు జైశంకర్ గట్టి సమాధానం చెప్పారు. ఏకంగా ట్రంప్ నాయకత్వమే బెటర్ అంటూ బైడెన్కు చురకలంటించారు. ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలో బలమైన వ్యక్తుల్లో ఒకరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అనే విషయాలను తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వేదికగా ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఏటా అంతర్జాతీయ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నిర్వహించే ఈ సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మొండి వైఖరిని తూర్పారబట్టారు. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం కంటే ట్రంప్ 100 రెట్లు మేలని వెల్లడించారు. ట్రంప్ 2017 నుండి 2021 వరకు అధ్యక్షుడిగా ఉన్నారని, అతను అధికారంలో ఉన్నప్పటి వరకు భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. ఇరు దేశాల అధినేతలు 2 దేశాల్లోనూ పర్యటనలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో ఈ బంధం మరింత దృఢంగా ఉండేదని అన్నారు. ఇక రష్యా చైనా బంధం రోజురోజుకి బలపడడంపై కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఇప్పుడింత బలమైన దేశంగా తయారవడానికి అమెరికానే కారణమని తేల్చి చెప్పారు. అమెరికా తన మొండి వైఖరితో రష్యాకు తలుపులు మూసేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. రష్యాకు మరిన్ని ఆప్షన్స్ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. అన్ని దారులు మూసేయడం వల్లే అనివార్యంగా చైనాకు దగ్గరవుతోందని చెప్పారు. రష్యాకు అంతర్జాతీయ సమాజంతో కలిసేందుకు మరిన్ని తలుపులు తెరిస్తేనే చైనాతో ఆ దేశపు సంబంధాలు తగ్గిపోతాయని, అప్పుడే చైనా ఒంటరవుతుందని చెప్పుకొచ్చారు. ఇదంతా జరగాలంటే అమెరికా మైండ్ గేమ్ ఆడడం మానుకోవాలని చెప్పారు. జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గతంలో ఆ దేశం చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై దాదాపు 2.5 సంవత్సరాలు అవుతోంది. ఈ యుద్ధానికి ప్రధాన కారణం అమెరికానే. ఉక్రెయిన్ను నేటో కూటమిలో కలవమని అమెరికా తెర వెనుక ప్రతిపాదించింది. రష్యా ఉక్రెయిన్పై ఆధిపత్యం చెలాయిస్తోందని చెబుతూ వచ్చింది. నేటోలో చేరితే ఆ దేశానికి అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రష్యాను ఎదిరించేందుకు ఆర్మీ సహాయం అందుతోందని నచ్చజెప్పింది. ఉక్రెయిన్కు అధ్యక్షుడిగా ఉన్న జెలెన్స్కీ దీన్ని నమ్ముతూ వచ్చాడు. తాను అమెరికా పంచర చేరితే రష్యాను ఎదిరించి చరిత్రలో నిలిచిపోతాననే ధీమాతో ఉండిపోయాడు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. నేటో కూటమిలో ఏ దేశమైనా చేరాలంటే ఆ దేశానికి సరిహద్దు వివాదాలు ఉండకూడదు. ఉక్రెయిన్కు రష్యాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్కు నేటో కూటమిలో చేరే అవకాశమే లేదు. కానీ అమెరికా ఆ దేశాన్ని ఏమార్చింది. ముఖ్యంగా జెలెన్స్కీకి రాజకీయ పరిజ్ఞానం లేకపోవడంతో అమెరికాకు ఇది కలిసొచ్చింది. తాను నేటో కూటమిలో చేరితే తిరుగుండదని, రష్యాను ఎదిరించవచ్చని జెలెన్స్కీ భావించారు. నేటో కూటమిలో చేరుతానంటూ ప్రకటించారు. దీనిపై రష్యా ఎంత హెచ్చరించినా వినలేదు. దీంతో యుద్ధం మొదలైంది. అయితే ఇక్కడే జెలెన్స్కీకి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఉక్రెయిన్ను అమెరికా రెచ్చగొట్టడానికి కారణం తన స్వప్రయోజనాలే. అమెరికాకు రష్యా అంటే గిట్టదు. ప్రపంచంపై తాను ఆధిపత్యం చెలాయించడానికి, ఇతర దేశాలను నాశనం చేయడానికి కుట్ర పన్నుతూనే ఉంటుంది. ఇందులో భాగంగా రష్యాను నాశనం చేయడానికి ఉక్రెయిన్ను ఉపయోగించుకోవాలని భావించింది. సరిగ్గా అమెరికా ట్రాప్లో జెలెన్స్కీ పడ్డాడు. దీంతో యుద్ధం మొదలైంది. ఈ సమయంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా గట్టిగానే ప్రయత్నం చేసింది. దాదాపు 5,000కు పైగా ఆంక్షలతో రష్యాను కట్టడి చేసింది. దీంతో రష్యాకు దారులన్నీ మూసుకుపోయాయి. అందుకే అప్పటి వరకు చైనాకు దూరం పాటిస్తున్న రష్యా అనివార్యంగా ఆ దేశానికి దగ్గర కావాల్సి వచ్చింది. వాణిజ్య అవసరాల మేరకు డ్రాగన్ కంట్రీతో సంబంధాలు ఏర్పరచుకుంది. దీంతో ప్రపంచంలో ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా తైవాన్ను ఆక్రమించుకోవడానికి డ్రాగన్ కంట్రీ స్కెచ్ వేసింది. ఒకవేళ అదే జరిగితే రష్యా అనివార్యంగా చైనాకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకే జైశంకర్ ఈ విషయాన్ని ఎత్తి చూపారు. రష్యా విషయంలో అమెరికా చేసిన తప్పును నిర్మోహమాటంగా చెప్పారు. రష్యాకు అన్ని దారులు మూసేయడం వల్లే చైనాకు దగ్గరైందని, అందువల్ల డ్రాగన్ కంట్రీ బలపడిందని చెప్పుకొచ్చారు. ఇక భారత్ను కూడా అమెరికా దశాబ్దాలుగా దూరం పెట్టింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి భారత్ అటు అమెరికా నుంచో రష్యా నుంచో ఆయుధాలను కొనుగోలు చేస్తూ వచ్చింది. అందుకే ప్రధానంగా రష్యాపైనే ఆధారపడాల్సి వచ్చేది. దీనికి అమెరికా అగ్రరాజ్యపు అహంకారమే కారణమని చెప్పాలి. భారత్ ఎప్పుడు ఆయుధాలు కొనుగోలు చేయాలనుకున్నా అమెరికా అడ్డుపడుతూ వచ్చేది. ఉద్దేశపూర్వకంగానే ఆయుధాల ఎగుమతిని ఆలస్యం చేయడం వల్ల మన దేశం అనివార్యంగా రష్యా వైపు మొగ్గు చూపాల్సి వచ్చేది. దీంతో చాలా సంవత్సరాలుగా భారత్కు రష్యానే దిక్కైంది. అంతేకాదు అమెరికా భారత్ను చిన్నచూపు చూడడంతో పాటు పాకిస్తాన్కు సహాయం చేస్తూ వచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని న్యూయార్క్కు బాగా తెలుసు. అంతర్జాతీయ ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తున్న విషయం కూడా తెలుసు. ట్విన్ టవర్స్ కూల్చి అమెరికాకు సవాల్ విసిరిన బిన్ లాడెన్ కూడా దశాబ్ద కాలం పాటు అగ్రరాజ్యానికి చెక్కకుండా పాకిస్తాన్ కాపాడుకుంటూ వచ్చింది. అయినా సరే ఆ దేశానికి అమెరికా సహాయం చేస్తూ వచ్చింది. భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనడమే ఇందుకు కారణం. దీన్ని కూడా జైశంకర్ తప్పుపట్టారు. అమెరికా వల్లే తాము రష్యా వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని విమర్శించారు. ఇక ప్రస్తుతం బైడెన్ కంటే ట్రంప్ బెటర్ అని, అతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పడం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇతర దేశాల ఎన్నికలపై ప్రభావం చూపడానికి అమెరికా గతంలో ఎన్నో కుట్రలు చేసింది. 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడే సర్వేలన్నీ చెబుతూ వస్తున్నాయి. అదే సమయంలో అమెరికా తన వక్ర బుద్ధిని చూపించింది. మోదీకి 2002లో గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో అగ్రరాజ్యం వీసా నిరాకరించింది. ఇదే అంశం 2014 ఎన్నికల ముందు తెరపైకి వచ్చింది. అయితే దీనిపై అమెరికా స్పందించింది. అప్పటి ఒబామా ప్రభుత్వం మోదీకి వీసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఇది మన దేశ ఎన్నికలపై ప్రభావం చూపే అంశంగా మారింది. ఏ పార్టీ అయితే నాడు మోదీకి వీసా ఇవ్వనని చెప్పిందో అదే పార్టీకి వ్యతిరేకంగా నేడు కామెంట్స్ చేశారు. భారత్కు ట్రంప్ బెస్ట్ అని చెప్పారు. దీంతో భారత్ అగ్రరాజ్యపు ఎన్నికలు సైతం ప్రభావితం చేసే స్థాయికి చేరుకుందని చెప్పకనే చెప్పినట్లయింది. అయితే ఒక దేశ ఎన్నికలు ప్రభావం చేయడం అనైతికత అనే వాదన ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. కానీ ప్రపంచ రాజకీయాల్లో నైతికత అనైతికతకు తావులేదు. ఎవరికి బలం ఉన్నన్ని రోజులు వారిదే రాజ్యం నడుస్తోంది. కాకపోతే అమెరికాకు బలం ఉన్నన్ని రోజులు ఆధిపత్యం కొనసాగిస్తే భారత్కు ఆధిపత్యం ఉన్నప్పుడు చిన్న దేశాలకు స్నేహహస్తం అందుతోంది. అదే రెండింటికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.